చేస్తే ఆటోమేటిక్ పోతాయి. కానీ ఇది నువ్వు పని నువ్వు మీ పని మీరు చేయండి, వచ్చినా కానీ మీ పని మీరు చేసుకోండి. ఎంతసేపు చూస్తావా? వెనక్కి రండి ఆయన ఉడికింది. ఇన్స్పెక్షన్ చేయడానికి నేను అధికారులు ప్రజాప్రతినిధులు రావటం జరిగింది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్లో అంటే అరడుగు లేదా ఒక్కడుగు కంటే తక్కువ ఉండేవి, ఒక్కడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశించడం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు, వాడు చేస్తున్నారు. వాళ్ళు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో, కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు, అధికారులు చూసుకుంటున్నారు. మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక జరుగుతుంది, నిన్నే రివ్యూ చేశాను. డ్రింకింగ్ వాటర్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. అయిపోయిన దగ్గర కనెక్షన్స్ తీసుకోండి త్వరలో. అంటే దాదాపు రాబోయే 2 సంవత్సరాల టైం నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా. ఈ 2 సంవత్సరాలు నెల్లూరుని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కూడా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం.